హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. మాజీ ఎంపీ, మాజీ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డికి ప్రాణహాని ఉంది. ఎలా అంటే ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా నెంబర్ 2 పొజిషన్ నుంచి ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన్ని పార్టీలో దూరం పెట్టడం జరుగుతుంది. ఈయన కూడా చాలా వరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా చూసుకుంటే ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా కొద్ది రోజుల కిందట ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజ్యసభ ఎంపీ స్థానానికి రెండిటికి కూడా రాజీనామా చేశారు. ఇక్కడ వరకు కూడా అంతా క్లియర్‌గానే ఉంది. కానీ రాజీనామా చేసిన తర్వాత నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. తర్వాత ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతూ ముఖ్యంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి కొన్ని ఆధారాలు బయటపెట్టడంతో అప్పటినుంచి కూడా అంటే ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది. అంటే కొంత హింట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కూటమి విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఆ మనీలో ఎవరెవరు పార్ట్నర్స్‌గా ఉన్నారు, ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి ఎవరికెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో అనే విధంగా ముఖ్యంగా కర్త, కర్మ, క్రియ ఎవరనే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆరా తీయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన లీక్‌లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి చాలా కీలకం అని చెప్పి గత 2, 3 నెలల కిందట తేలింది. అప్పటి నుంచి కూడా విజిలెన్స్ అధికారులు ముఖ్యంగా సిట్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీలో చాలా కీలకంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డిని ఫోకస్ చేయడం, ఆయన ఇంటి మీద ఐటీ సోదాలు చేయడం ఇలా రకరకాలుగా చేసుకుంటూ రావడం జరిగింది. తాజాగా విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం, ఆయన కూడా సిట్ విచారణకు రావడం, ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా సిట్ విచారణకు రావడం జరిగింది. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం, ఆయన కూడా సిట్ విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే సిట్ విచారణలో కీలకంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత చాలా కీలకంగా ఇందులో కొత్త వ్యక్తుల పేర్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ ముగ్గురు మాత్రమే తెలుసు. కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. బ్యాక్ డ్రాప్లో ఆయన చీకట్లో ఉన్నారని చెప్పి చాలామంది కూడా ఆరోపించడం జరుగుతుంది. ఆయన కాకుండా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి కొడుకైన వైవి విక్రాంత్ రెడ్డి, ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఇలా రకరకాలుగా చాలామంది పేర్లు, ముంబైకి సంబంధించిన కొన్ని కంపెనీల పేర్లు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇలా రకరకాలుగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి చాలా వరకు కూడా విజయసాయిరెడ్డి అందులో లీకులు ఇవ్వడమే కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా విజయసాయిరెడ్డి వ్యతిరేకం అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి వ్యతిరేకం అయిపోయారు. ఆయనకి ఈయనకి అస్సలు పడ్డం లేదు. రీసెంట్‌గా రాజ్ కసిరెడ్డి కూడా సిట్ విచారణలో చాలా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ చేయమంటేనే చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, ముందున్నది నేనే, కానీ చెప్పింది చేయించింది అంతా కూడా వాళ్ళే అని చెప్పి కొంతమంది కీలక పేర్లు, కొన్ని కంపెనీల కీలక పేర్లు అనేవి వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు సిట్ విచారణ అయిపోయిన రెండో రోజు అంటే ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆయన సిట్ విచారణకు హాజరైన రోజు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. నాకు ఈ స్కామ్‌కి ఎటువంటి సంబంధం లేదు, నేను ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెప్పి ఈయన చెప్తున్నారు. కానీ రాజ్ కసిరేఖర్ రెడ్డి ఆయన కూడా భాగస్వాముడు, ఆయన కూడా తిన్నాడు ఈ స్కామ్‌లో, ఆయన ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు చాలా కీలకంగా మాట్లాడింది ఏంటంటే దొరికిన దొంగలు, దొరకని దొంగలు అని చెప్పి ప్రస్తావించడం, వాళ్ళ గుడ్డలు ఇప్పడానికి అంటే బట్టలు విప్పడానికి నేను ఈ స్కామ్‌లో పూర్తి ఆధారాలన్నీ కూడా బయటపెడతాను, సిట్ అధికారులకి నేను సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి, ముఖ్యంగా రాజ్ కసిరేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా విజయసాయిరెడ్డి ఆపోజిట్‌గా వ్యతిరేకం అయిపోయారు. అంటే ఇక్కడ దాదాపుగా 10 మంది వరకు ఉన్నారు. ఇక్కడ విజయసాయిరెడ్డి ఒక్కరే ఉన్నారు. మరి ఈయనకి ప్రాణాపాయం ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఫైనాన్షియల్ వ్యవహారంలో కూడా అంటే ప్రతి స్కామ్‌లో, ప్రతి అవినీతి అక్రమాల్లో ఈయన చాలా కీలకం. ప్రతీదీ కూడా చిన్న పుల్ల కానండి పెద్ద బండరాయి వరకు కూడా ప్రతీదీ ఆయనకే తెలుసు. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 32 ఛార్జ్‌షీట్‌ల్లో సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఆయన ఇప్పటికీ కూడా బెయిల్ మీద తిరుగుతున్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంటే గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల స్కాములు చేశారని చెప్పి మనం విన్నాం. ఆ స్కాముల్లో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2 కింద విజయసాయిరెడ్డి గారు ఉన్నారు.
అలాగే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతికి కూడా ముఖ్యంగా కీలకంగా విజయసాయి రెడ్డి గారు చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయన వాటాలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి నాకు లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేదని చెప్పి ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది. ఆయన కూడా అందులో భాగస్వాముడే. అందులో కూడా ఆయన కూడా ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే విజయసాయి రెడ్డి పక్కకు తప్పుకొని వీళ్ళందరినీ కూడా ఇరికించడానికి చూస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరి దృష్టి కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద పడ్డాది. ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి ఏ క్షణాన ఆయనకి ఏ ప్రమాదం జరుగుద్ది, ఏ క్షణాన ఆయన మృత్యు అనేది వస్తదని మనం చెప్పలేం. కానీ అది ఎవరు చేస్తారు? ఏ ఏ వ్యక్తి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరుగుద్దా? లేదనంటే ఇంకొక రకంగా జరుగుద్దా? లేదనంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులకు సంబంధించి జరుగుద్దా అనేది మనం చెప్పలేం. కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెనకాల ఉన్న ముఖ్య నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడ విజయసాయి రెడ్డి ఒక్కరు. మరి ఖచ్చితంగా ప్రాణహాని ఉందని చెప్పి మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున కూడైపోతుంది. మరి ఏం జరుగుద్ది? విజయసాయి రెడ్డి గారికి ఎటువైపు నుంచి పెను ప్రమాదం ముంచుకొస్తుందనేది చూడాలి. ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదు అనంటే ఆయన కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే తేలుతుంది. ఒక రకంగా విజయసాయి రెడ్డి గారికి ప్రాణహాని 100కి 100% ఉందని చెప్పి చాలామంది కూడా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా విజయసాయి రెడ్డి ఆపోజిట్‌గా ఉన్నారు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈయన బట్టబయలు చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల బట్టలు విప్పి రోడ్డు మీద నుంచోబెట్టి క్షమాపణలు చెప్పిస్తానని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన బట్టలు గాని, ఆయన వెనకాల ఉన్న నేతల బట్టలు విప్పే విధంగా విజయసాయి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ఆపోజిట్‌గా పనిచేస్తున్నారు. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి గురించి మనమైతే కొంత ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. మరి ఆయనకి ఏ విధంగా ప్రాణహాని జరుగుద్దనేది చూడాలి మరి.